హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అత్తయ్య వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసి చూపించారండి, చూసేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు శనగలతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు కావాల్సిన ఏంటో చూసేద్దామండి. రైస్ తీసుకున్నానండి, 3/4 కేజీ తీసుకున్నాను. బిర్యానీ ఆకు కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుందండి. క్యారెట్ అండి, పచ్చిమిర్చి అండి, టమాటా అండి, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఎండుమిర్చి, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, జాజి పువ్వు, మిరపకాయలండి, కారం, గరం మసాలా, కొత్తిమీర, బంగాళదుంప, నానబెట్టుకున్న 5 గంటల ముందుగా మనం శనగలండి, టేస్టింగ్ సాల్ట్, పసుపు, ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా మనం బియ్యం కడిగేసుకుని వాడేసుకున్నామండి. బియ్యం 3 సార్లు కడిగేసుకున్నానండి, వాడేసేసుకున్నాం. విధంగా వాటర్ లేకోకుండా బియ్యం వాడేసేసుకుంటే అండి బిర్యానీ పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. నీరు వాడే లోపల మనం వెజిటేబుల్స్ అన్నీ వేగించేసుకుందామండి. స్టవ్ వెలిగించి సరిపడే ఆయిల్ యాడ్ చేసుకుందామండి. నేను బిర్యానీ కుక్కర్లో చేస్తున్నానండి. ఈ విధంగా కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. లవంగ మొగ్గలు యాడ్ చేసుకున్నాము. లవంగ మొగ్గలు 12 లవంగ మొగ్గలు, చెక్క 5-6 ముక్కలు, యాలచి 2, జాజి పువ్వు, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గలు 2. ఆకు కూడా యాడ్ చేసుకున్నామండి. వేగుతున్నాయి. బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నామండి. కొంచెం వేగిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకున్నామండి. పచ్చిమిర్చి అండి, క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నామండి. ఈ విధంగానే ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుంటూ వేపించుకుందామండి. బంగాళదుంప ముక్కలు కూడా వేపించుకుందామండి. శనగలు కూడా యాడ్ చేసుకున్నామండి. ఈ విధంగా కలుపుకుంటూ వెజిటేబుల్స్ అన్నీ ఒక 5 నిమిషాలు సిమ్లో వేయించుకోవాలండి. ఈ విధంగా అండి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, పసుపు యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. వేగుతున్నాయి. వెజిటేబుల్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందాం మనం. బాగా కలిపేసుకునండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు సిమ్లో మనం రైస్ని వేయించుకోవాలండి. అప్పుడు బిర్యానీ చక్కగా వస్తుందండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ మసాలా పొడి అండి, గరం మసాలా పొడి, చిటికెడు కారం అండి, పసుపు, ఉప్పు కూడా సరిపడే ఉప్పు యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందామండి.
ఈ విధంగా కలిపేసుకునండి సిమ్లో 10 నిమిషాలు వేయించుకోవాలి రైస్. ఇప్పుడు రైస్ వేగిపోయినాయండి. మనమేమో టమాటా ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించడం మర్చిపోయానండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకునండి మనం వాటర్ యాడ్ చేసేసుకున్నామండి. చక్కగా ఎగినాయండి రైసు. ఇందాక ఈ చెంబుతో రైస్ తీసుకున్నానండి. 1 చెంబు రైస్కి 2 చెంబులు వాటర్ అండి. ఈ విధంగా 2 చెంబులు వాటర్ పోసేసుకునండి ఒకసారి కలిపేసుకోవాలండి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి వాటర్ పోసిన తర్వాత. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందామండి. నెయ్యి అండి, 2 టీ స్పూన్లు నెయ్యి అండి. ఈ విధంగా కలిపేసుకునండి మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకునండి స్టవ్ మీడియంలో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. 2 విజిల్స్ వచ్చేసినాయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఈ విధంగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసుకోవాలండి. చూడండి చక్కగా వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఓ బౌల్లోకి తీసేసుకుందామండి. బిర్యానీలో ఉల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారు కదా, ఈరోజు అత్తయ్య చేసిన వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి.